ఇప్పుడు మీ నోట్లో స్వీట్ ఉండగానే వెళ్ళి మారుతి గారితో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిరోజు పండగ తీసుకొస్తా. ఇట్లాంటి మాటలు వింటుంటే గుండె చాలా తేలికైపోతుంది. ఇన్నాళ్ళు నేను పడ్డ భయం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి. అందుకే పెద్దోళ్ళు అంటారు, మనసుకు నచ్చిన మనుషులతో తిరిగినా పనులు చేసినా మనిషి ఆయుష్ పెరుగుతుందని. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడల్లా నాకు చావు రాదని 90 ఏళ్ళు గ్యారెంటీగా బ్రతుకుతాను అనిపిస్తుంది. 90 ఏళ్ళేంటి సార్, 100 ఏళ్ళు బతుకుతారు ఆవిడ చేసిన స్వీట్లు తింటాం మానేస్తే. ఇంకా ఎప్పుడు తెస్తారు ఇన్ఫర్మేషన్? ఇక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలు పురుగులు కూడా అయిపోతున్నాయి. ఏంటండి ఏమైంది? ఏంట్రా మరి నా సంగతి? ఇప్పుడు ఏంట్రా మరి ఏం చేద్దాం? ఏమండి ఘోరం జరిగిపోయిందండి. ఏమైందండి? అబ్బుల్ చౌదరి కరోనా అంటండి. పొద్దున్నే ఏదో నన్ను కలిశాడు, మీద తుమ్మాడు కూడాను. హాట్! హాట్! నాకు అందించే ఉంటాడు, నాకు వచ్చేసి ఉంటుంది, మీకు అందించే ఉంటాను. మీరు కోరుకుంటా కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో. ఓ భగవంతుడా, గోపాలం కుటుంబాన్ని మీరే కాపాడాలి. హాట్! ప్రత్యూష, ఏ మాత్రం బాలేదు పరిస్థితులు. ఇంతవరకు రాదులే అని అనుకున్నాం, కానీ వచ్చేసింది. దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి. పరిస్థితి భయానకంగా తయారైంది. వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని స్ట్రెచ్చర్లపైనే మరికొన్ని శవాలు కనిపిస్తున్నాయి. కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. గోపాలంగడికి ఇస్తాను చూడు, కరోనాతో పోయిన శవాల గుట్టలు, అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాను. అమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలి తల్లి, కొడుకు, 2 కూతుర్లు, పెళ్ళం. గోపాలంగడి ఫ్యామిలీ అంటే మొత్తం కరోనాతో పోయింది. వీడియో కూడా పంపిస్తాను. గుండె చచ్చిపోతారు కదా. ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురాకపోతే నీ తలకాయని గుణపానికేసి కొబ్బరికాయ కుట్టడు కొడతాను. ఇంకెవ్వడూ నీలాగా హెల్తీగా ఉన్నవాడిని మీ మాటలతో, మీరు చేసే పనులతో పేషెంట్లుగా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిష్ఠులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ 2 మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ చేద్దాం. ఇచ్చి కూడా అదిరిపోద్ది. సారీ. నీ సారీలు నాకెందుకు తొక్కలో సారీలు. వెళ్ళు, ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా. వెళ్ళు. ఇంకా చొత్త గోపాలం గారు, ఏమండి నేను పాలసీ మూర్తినండి. నాకు ఏ కరోనా లేదంట, మన అబ్బుల్ చౌదరి కూడా రాలేదంట. అది చైనా వాడు జలుబుకు పెట్టుకున్న పేరేంటండి? ఈ పారాసిటమాల్ ఉంటుంది, జ్వరం మాత్ర, లేకపోతే చీమల ముందు గెమాక్సిన్. ఈ పెద్దాళ్ళు వస్తారు కదండి, మంత్రులాళ్ళును, అప్పుడు రోడ్డు పక్కన చల్లుతారే బ్లీచింగ్ పౌడర్, అది వేసేసి XXX సబ్బు ఉంటుంది కదా, సంస్కారవంతంగా రుద్దెత్తే అది వెళ్ళిపోతుందండి. అయినా మీకు కరోనా రాదండి, మీకు లేదండి, మీరు ఫ్రీ అయిపోయి చెప్తాను, బయటికి రండి. అవునా? అబ్బా అవునండి, అది కర్ఫ్యూ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి. ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర, అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళదని చెప్తున్నారు. అయినా మనం అంటే కరోనాకి మాసి అడ్డ భయం అండి. అయితే మీరు వెళ్ళి భయపెట్టండి దాన్ని, నేను ఇక్కడే ఉంటా. మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి. వెళ్ళండి వెళ్ళండి. నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు, మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబొబ్బుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా. అప్పటిదాకా రాను, ఇక్కడే ఉంటా. అంతే, మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు. ఇంకా ఓంట్రా, నాకు తెలుసులే అంతా. విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో 4గురిని కరోనా బలి తీసుకుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం. అయినా పర్లేదు, ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా, లేకపోతే పదరా.
వెయిట్ చేస్తున్నారు సార్. అన్నా గుడి అన్నా. నాకు అర్జెంటుగా ఒక కరోనా పేషెంట్ కావాలరా. ఆడు తాగిన టీ కప్ కావాలి, ఆడికున్న వైరస్ కావాలి. ఏంట్రా ఇంత వేడిగా ఉంది? వైరస్ చచ్చిపోద్దేమో. అన్నా ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా. ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు సర్రానికి డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంట్రా ట్రై చేసేది? ఏంట్రా అంటున్నాడు? అది ఏంటంటే అమ్మా, గోపాలానికి టీ తెచ్చాడా? అవునమ్మా. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తాలే. ఇవ్వరా? ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ ఇచ్చేసినంట్రా వైరస్. నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. జాగ్రత్తమ్మా. మూతికేంట్రా అది కోతులేగా? కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా. గోపాలం, ఒరే గోపాలం, తలుపు తీయరా. అమ్మా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు వెళ్ళు, దూరంగా వెళ్ళు. నిన్నటి నుంచి కనపడవేంద్రా? వచ్చి టీ తాగు, తలుపు తీ. అయ్యో నేను టీ తాగడం ఏంటి? నాకు రోగం వచ్చింది, అది నీకు కూడా అంటుకుంటుంది. వచ్చి ఒళ్ళో పట్టుకుంటావా? రానాయినా. చెవుడితో చచ్చిపోతున్నానే. నాకు టీ ఎత్తు, నేను తాగను, నువ్వే తాగు. ఏంటో వీడు ఇడుకోవాలా. రామచంద్ర, అన్నాయ్ 24 గంటలు అన్నావు, 36 గంటలు దాటింది. ఇంట్లోంచి అరుపులు కేకలు వినపడవేంట్రా? ఏదో ఆయాసంగా ఉందే అమ్మా. తట్టడి తినే 2 గోడలు దూకు, అదే తగ్గిపోద్ది. బాగా చెప్పేవరా. బుర్ర తినేస్తున్నారు ఇద్దరు. లోపల నుండి ఆయన, బయట నుండి ఈవిడ. రోగాలు రాకుండానే వచ్చాయని చంపుకు వద్దు. ఐ థింక్ సంథింగ్స్ రాంగ్. పరమేశ్వర, నన్ను కాపాడు తండ్రి. బావా బామ్మకి పాజిటివా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు, ఆవిడెక్కడికి వెళ్ళను లేదు, ఇంట్లోంచి బయటకు వచ్చే క్వశ్చనే లేదు. సార్ రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా? ఆవిడదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి. పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది. గంట గంటకి డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు కానీ వెంటిలేటర్ ఎక్కిననుకో నేనేం చేయలేను. అండ్ బై ద వే ఆవిడకి పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరూ సరే, వీళ్ళ ఫాదర్కి ఎలా చెప్పాలి? ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు. వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేసు ఉంది, అది వాళ్ళ అమ్మని తెలిస్తే. మర్చిపోయారా బాబు, పిశాచాల పీక్కు తినేస్తాడు. అసలు ఏ రోగం లేదంటేనే కాల్చుకు తింటున్నాడు. అమ్మో టైం అయింది, నేను పీపీ టికెట్ వేసుకుని వాకింగ్కి వస్తా. డాక్టర్, ఇప్పుడు ఏం చేద్దాం సంతు? ఆయనకు తెలిస్తేనే కదా ప్రాబ్లం. తెలియకుండా మేనేజ్ చేద్దాం. పదరా. ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో? హలో గోపాలం గారు, మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు. దాని కోరలు సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి. ఏంటి సార్ మీరు అనేది? ఏంటండి, మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది. మీ అమ్మని ఐసీయూకి పంపించేసింది. అయ్యి బాబా, ఆవిడ పొజిషన్ క్రిటికల్ గా ఉందండి. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి కరోనా కన్ఫర్మ్ అయిపోయి, అయ్యి బాబా అయిపోయి కాదు అయిపోయిందండి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళ పొజిషన్ ఎంత బ్యాడ్ గా ఉంటే చీకటి కొట్లో పడేడుతున్నారు పిల్లగా. మీ పొజిషన్ ఏంటండి? అయ్యి బాబోయ్, ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబం అంతా పడైపోతుందండి. ఈ సండాలని నా నోటితో చెప్పాల్సి వస్తాం చూసారా? నా కర్మండి బాబు, నా కర్మ, నా కర్మండి. అమ్మా లక్ష్మి, వద్దు. ఏరీలు అమ్మా.
ఒసే లక్ష్మి ఎక్కడున్నారమ్మా? అమ్మా 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 ఒసే లక్ష్మి ఎక్కడ